ఇక్కడికి ఒక డిక్షనరీని పిలవబోతున్నాను. దయచేసి అతను ఆల్రౌండర్ కూడా అనొచ్చు. ఎందుకు అనొచ్చు అంటే, మీరు ఏదైనా కొద్దిగా మన చరిత్ర మీద కానీ దేవాలయాల మీద కానీ ఇటువంటి వాటి మీద ఎవరైనా డిబేట్కి వచ్చారనుకోండి, ఎవరిని పిలవాలి అంటే ముందు మన స్మృతిలోకి ఒక పేరు వస్తుంది. ఫైన్, ఆ పేరుని పిలుస్తాము. అలాగే ఎవరైనా ఏదైనా ఇష్యూ మీద గొడవకు వచ్చారనుకుందాం, ఆ గొడవ కూడా వాళ్ళకి సరైన సమాధానం చెప్పాలి అంటే మన మనసులోకి ఒక పేరు వస్తుంది. ఏమిటి ఆ పేరు? మీకు ఎవరికైనా ఎనీ గేస్? ఓకే, కరుణాకర్ 100%. ఓకేనా? కాకపోతే ఇక్కడ ఇంకొక తురుపు మొక్క ఉంది. ఆ తురుపు మొక్క పేరు శ్రీ లలిత్ కుమార్ గారు. వారు వచ్చి ఇప్పుడు వారి సందేశాన్ని ఇస్తారు. దయచేసి మీరందరూ ఇంతే ఉత్తేజితంగా, ఐ హోప్ ఇప్పుడు చలసాని బలరామయ్య గారు ఇంత చల్లటి సాయంత్రాన్ని బాగా వేడెక్కిచ్చారు, దాన్ని కొనసాగిస్తారు లలిత్ కుమార్ గారు. ముందుగా ఈ సభకు ఇచ్చేసిన పరమ పూజ్య శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారికి, అదేవిధంగా పరమ పూజ్య శ్రీ 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 కమలానంద భారతి స్వామి వారికి, శ్రీ బర్దీపూర్ స్వామివారికి, అదేవిధంగా ప్రణవానంద ప్రభుజీకి అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన హిందూ బంధువులందరికీ కూడా జై శ్రీరామ్. ఈరోజు ఇక్కడ అందరూ ఎందుకు కలిసామండి? శివశక్తి దశాబ్ద వార్షికోత్సవ పండుగ, 10 సంవత్సరాల పండుగ. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఇది 10 సంవత్సరాల పండుగ, కానీ శివశక్తి ఏర్పడ్డ 10 సంవత్సరాల నుంచి హిందువులకు ప్రతిరోజు పండగే. ఎందుకంటే అంతకుముందు మన వాళ్ళే చాలామంది అమాయకంగా ప్రలోభాలకి, మోసాలకి, కుట్రలకి లొంగిపోయి చాలామంది మతం మారిపోయి మన వాళ్ళే అటు వెళ్ళిన తర్వాత మన ధర్మాన్ని బూతులు తిడుతూ, మన ధర్మాన్ని అవమానిస్తూ, రకరకాలుగా మోసాలు చేస్తూ, ఇంకా మిగిలిన మన వాళ్ళందరినీ కూడా మత మార్పిడి చేయడం కోసం నానా రకాల నాటకాలు వేస్తూ ఉన్నారు. ఆ మతంలోకి వెళ్ళిపోయి మన మతాన్నే కించపరుస్తూ వాళ్ళు మాత్రం శాంతి దూతలుగా, లేకపోతే శాంతికి ఏదో వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్లు అన్నట్టుగా ప్రొజెక్ట్ అవుతూ వచ్చారు. అలాంటి వాళ్ళ కుట్రలన్నిటిని కూడా సమాజానికి తెలియజేస్తూ మొట్టమొదటిసారి ఒక వ్యక్తి వచ్చాడు. తన పేరు ఇప్పుడు నేను చెప్తే ఆ బ్రాండ్ని తగ్గించినట్టు అయిపోతుంది, అయినా కూడా ఆ సంస్థ పేరు చెప్తున్నా, శివశక్తి. శివశక్తి అనగానే చాలా మందికి ఎట్లా కనిపిస్తుంది అంటే, ఈరోజు దశవర్ష విజయ శంఖారావం చేసుకున్నట్లు కనిపిస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు దశవర్ష విజయ శంఖారావం కంటే కూడా ధర్మం కోసం దశాబ్దం నుంచి నిలబడ్డ ఒక పోరాటానికి, ధర్మం కోసం దశాబ్దం నుంచి నిలబడ్డ ఒక నిజాయితీకి, ధర్మం కోసం దశాబ్దం నుంచి నిలబడ్డ ఒక విజయానికి ఈరోజు గుర్తుగా మనం ఈ పండగ చేసుకుంటా ఉన్నాం. అందుకే ఈ పండగకి విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ రోజున మనకి 2 మతాలు ఉన్నాయి. వాటిలో మనం ఎడారి మతాలు అంటాం, పాషండ మతాలు అంటాం, ఇంకేదన్నా పేర్లు పెడతాం, క్రిములు అని కూడా పెడతా ఉన్నాం షార్ట్కట్లో. క్రి అంటే ఒక మతం అని, ము అంటే ఒక మతం అని చెప్పేసి చెప్తున్నాం. ఇక్కడ మనం ఆ పేర్లు చెప్పకుండా షార్ట్కట్లో వాళ్ళు చేసిన వేషాల గురించి కాసేపు చెప్తాను. అంటే అందులో కొందరు ఆడపిల్లల్ని లేపుకెళ్ళిపోయి మతం మారుస్తున్న వాళ్ళు ఉన్నారు, కొందరు అన్యాయంగా ఇళ్లల్లోకి వచ్చి ఆడవాళ్ళను మతం మార్చి తద్వారా కుటుంబం మొత్తాన్ని మత మార్పిడి చేస్తూ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఏంటి ప్రయారిటీ అంటే, వాళ్ళ మతం మాత్రమే, వాళ్ళ మతం తప్ప వాళ్ళకి ఇక రెండవ యావ లేదు, రెండవ దాని గురించి బెంగా లేదు. కానీ మన హిందువులకి అన్ని బెంగలే, మన అసలు ధర్మం గురించి తప్ప అన్ని బెంగలే. మన కులం గురించి బెంగ, మన ప్రాంతం గురించి బెంగ, మన భాష గురించి బెంగ, అన్నిటి గురించి బెంగే మనకి. అవి ఏవి ప్రమాదంలో లేవు. ఎందుకంటే కుల సంఘాలు కలిసే ఉన్నాయి, భాషా సంఘాలు కలిసే ఉన్నాయి, ప్రాంతీయ సంఘాలు కలిసే ఉన్నాయి. చివరాఖరికి ఆ సంఘాల పేరుతోనే హిందువుల మధ్య వైషమ్యాలు కూడా పెంచుతూ ఉన్నాయి. కానీ ఈరోజు ఐక్యంగా లేనిది ఎవరు అంటే హిందువులు, హిందుత్వవాదులు. ఇక్కడ హిందువులు అనగానే మళ్ళీ చాలా పెద్ద క్వశ్చన్ వస్తుంది, ఏ హిందువు అని చెప్పేసి. మిగతా 2 మతాల గురించి మాట్లాడితే ఏ మతం వాళ్ళు, లేకపోతే ఆ మతంలో ఇంకా వాళ్ళేంటి వీళ్ళేంటి అనే తేడా మనకు కనపడదు, వాళ్ళంతా ఒకటే. కానీ మనకు వచ్చేపాటికి హిందువుల్లో చాలా రకాలు ఉంటారు. అంటే సెక్యులర్ హిందువులు అంటారు. వీళ్ళు ఏమంటారంటే అన్ని మతాలు సమానమేనండి, అందరినీ గౌరవించాలండి అంటారు. ఆడు మన ఇంట్లోకి వచ్చి మన ఆడబిడ్డల్ని లాక్కెళ్ళిపోతున్నా, లేపుకెళ్ళిపోతున్నా కూడా మనం అన్ని మతాలని గౌరవించాలనే చెప్తూ ఉంటారు. రెండోది సూడో హిందూస్ అని ఉంటారు. వాళ్ళ పేరుకి హిందువులే, కానీ వాళ్ళ భావన ఎక్కడా కూడా హిందుత్వం అనేది ఉండదు. మూడోది ప్రాక్సీ హిందూస్ అనమాట. వీళ్ళు బినామీ హిందువులు. ఈ మధ్య వీళ్ళు ఎక్కువైపోయి ఉన్నారు. వాళ్ళు యూట్యూబ్లో వస్తారు, వేదానికి సంబంధించిన మంత్రాలు చెప్తారు, పురాణాల్లో ఉన్న శ్లోకాలు చెప్తూ ఉంటారు. కానీ హిందుత్వానికి వ్యతిరేకంగా ఎవరో దేశద్రోహులకి మద్దతుగా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మేము హిందువులు కానీ మన ముందే కాళ్ళు రగరేస్తూ ఉంటారు. మరి మనం ఎవరు?
మనం ఎవరో చెప్పండి. ఎస్, అలాంటి ఈ దొంగ హిందువులు ఎంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నుంచి భిన్నంగా ఉంటున్న మనము నిజమైన హిందుత్వవాదులం. వాళ్ళకి మనం కట్టర్ హిందువులు అని పేరు పెట్టుకున్నాం. ఆ కట్టర్ హిందువులు ఈరోజు ఇక్కడ ఇన్ని వేల మంది జమ అయ్యారు. వీళ్ళందరికీ మొదట శిరస్సు వంచి పాదాభివందనం చేయాలి. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఏ రాజకీయ పార్టీకి పిలిచినట్లు మీకు బీర్లుండో, బిర్యానీలుండో, ఏమీ ఉండవు. అందరూ దేనికోసం వస్తారంటే ఒకటే ఒక లక్ష్యం కోసం వచ్చారు, అదే ధర్మం కోసం. రెండో దానికోసం వచ్చామనే వాళ్ళు ఎవరు ఉంటే చేతులు ఎత్తండి. సింపుల్గా ధర్మం కోసం వచ్చాము అనుకుంటే కనుక గట్టిగా జై శ్రీరామ్. ఇది హిందువుల యొక్క శక్తి. అయితే ఇటువంటి ధర్మం మన కుటుంబాన్ని ఇంతమందిని కలిపింది. మనం అందరం కూడా ధర్మం కలిపిన బంధువులమే. అయితే ఈ ధర్మం కలిపిన బంధంలోనే ఈ ధర్మం కలిపిన మరో స్నేహమే నాకు కరుణాకర్ సుగుణ గారు, అదేవిధంగా కళ్యాణ్ చట్లపల్లి గారు. మా స్నేహంలో చాలా ఉంటాయి, సరదాలు ఉంటాయి, లేకపోతే ధర్మానికి సంబంధించిన సంభాషణలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఒక 3 విషయాల్లో మాత్రం ముగ్గురు ఏకాభిప్రాయంతో ఉంటాం. అదేంటో తెలుసా అండి? మొట్టమొదటిది ఏంటంటే ధర్మం. ఆ తర్వాత ఏంటో తెలుసా? ధర్మం. ఆ తర్వాత చిట్ట చివరిది ఏంటో తెలుసా? ధర్మమే. ఎందుకంటే మేము పుట్టింది ధర్మం కోసమే, బ్రతుకుతుంది మన ధర్మం కోసమే, రేపు చస్తే అది కూడా ఖచ్చితంగా ధర్మం కోసమే. ఎందుకంటే చావు ప్రతి వాడికి అనివార్యమైంది. ఆ చావు కూడా మేము ధర్మం కోసమే అవుతుంది. మళ్ళీ చచ్చిన తర్వాత మళ్ళీ జన్మంటూ తీసుకుంటే మేమైతే మోక్షం గురించి వెంపర్లాట్లా, మళ్ళీ జన్మ కోసమే కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మళ్ళీ పుట్టాలి, మళ్ళీ పుడితే మన ధర్మం కోసమే పుట్టాలి, మన ధర్మం కోసమే మళ్ళీ 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 చావాలి. కారణం ఏంటంటే చాలామంది అనుకుంటారు సనాతన ధర్మానికి ఈరోజు కలియుగంలో గ్లాని వచ్చింది అని చెప్పేసి. సనాతన ధర్మానికి కలియుగంలో కాదండి, ప్రతి యుగంలోనూ గ్లాని జరుగుతూనే ఉంది. ప్రతి యుగంలోనూ ధర్మాన్ని నాశనం చేయడానికి పుడుతూనే ఉన్నారు. వాళ్ళనే మనం రాక్షసులు అంటూ ఉన్నాం. ఆ రాక్షసులు ప్రతి యుగంలో పుట్టి దేవుడి యొక్క ఉనికిని ప్రశ్నార్థకం చేయాలనే ప్రయత్నిస్తూ ఉన్నారు వాళ్ళంతా కూడా. అలాంటి రాక్షసులు కృతయుగంలో చూస్తే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అన్నారు. త్రేతాయుగంలో చూస్తే రావణ కుంభకర్ణులు అన్నారు. ద్వాపర యుగంలో చూస్తే శిశుపాలుడు దంతభక్తుడు అన్నారు. కలియుగంలో చూస్తే కట్టర్ హిందువులు తప్ప ప్రతి ఒక్కడు దానవంశే. అందరూ రాక్షసాంశే, అందరూ రాక్షసాంశే. అందులో ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఉన్న మతంలో ఉంటూ స్వధర్మ ద్రోహం చేస్తున్న వాళ్ళు కావచ్చు. మొన్ననే ఏదో ఒక పురాణాన్ని తిరగవేస్తుంటే ఏదో రిఫరెన్స్ కోసం దేవి భాగవతంలో 8వ స్కందంలో 9వ స్కందంలో ఒక శ్లోకం కనపడింది. ఆ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే ఇప్పటిదాకా నాకు తెలిసి బ్రహ్మహత్యా పాతకం ఒకటే అన్నిటికంటే మహాపాపం అని చెప్పేసి అనుకునేవాడిని నేను. ఆ పురాణంలో ఏం చెప్తున్నారంటే అయిన వాడికి లేదా స్వజాతి వాడికి చేసే ద్రోహం అంట బ్రహ్మహత్యా పాతకంతో పోల్చుకుంటే 16 రెట్లు ఎక్కువ పాతకం కలిగిస్తుందట. ఈ రోజున మనకి స్వజాతి ద్రోహం చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇందాక చెప్పే కదా, ఈ ప్రాక్సీ హిందూస్, సెక్యులర్ హిందూస్, సూడో హిందూస్ అందరూ వీళ్ళందరూ కూడా మన బ్యాచే. అంటే మన వాళ్ళుగానే చలామణి అవుతూ స్వజాతి ద్రోహం చేస్తున్న సంకర జాతి బ్యాచ్ వీళ్ళంతా కూడా. ఈ సంకర జాతి అంతా కూడా బ్రహ్మహత్య పాతకం కంటే కూడా 16 రెట్లు అధికమైన పాపాన్ని మూటగట్టుకుంటూ ఉన్నారు. అలాంటి పాపిష్టి వాళ్ళ మధ్య మన ధర్మాన్ని కాపాడటం కోసం మరి ఈ రోజున శివశక్తి 10 ఏళ్ల నుంచి పనిచేస్తూ ఉంది. అంటే శివశక్తి మాత్రమే కాదు, చాలా హిందూ సంఘాలు అందరూ పనిచేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు 10 సంవత్సరాల నుంచి పనిచేస్తూ 10 సంవత్సరాల పోరాటాన్ని గుర్తు చేసుకోవడానికి ఇక్కడ కలిసాం. కాబట్టి కేవలం శివశక్తి గురించి, శివశక్తి యొక్క ప్రస్థానం గురించి ఒక 2 మాటలు చెప్పాలనుకుంటున్నాం. మీరు చాలామంది చూస్తూ ఉంటారు, యూట్యూబ్లో చూసి కరుణాకర్ గారు చాలా పాపులర్ అయిపోయారు, యూట్యూబ్ ద్వారా బోల్డ్ అంత పేరు తెచ్చేసుకున్నారు, ఇలా అసూయపడే బ్యాచ్ చాలామంది ఉన్నారు. కానీ పేరుతో పాటు ఎన్ని ప్రమాదాలు ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటాయి అనేది ఎవరికి అవగాహన లేదు కదా. ఈ రోజున ప్రశాంతంగా బయటికి వెళ్ళటానికి లేదు, బయటికి వెళ్ళి తిరగటానికి లేదు, ఏదన్నా ఒక మాట స్వతంత్రంగా చెప్పుకోవటానికి లేదు. ఎందుకంటే మాకు కొన్ని భిన్నమైన వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి కొన్ని విషయాల్లో. కానీ ధర్మం అనే కాంటెక్స్ట్ ఒక్కటే గుర్తుపెట్టుకుని ఎన్నోసార్లు మాకు అంటే మనసులో ఎటువంటి అభిప్రాయాన్ని ఉన్నా సరే దాన్ని మనసులోనే తొక్కిపెట్టేసి కేవలం ధర్మానికి శ్రేయస్సు కలిగిస్తుందా లేదా అన్న ఒకే ఒక్క లైన్ తీసుకుని మాట్లాడుతూ ఉంటాం, స్పందిస్తూ ఉంటాం ప్రతి విషయానికి కూడా. అది నిజంగా అన్నిటికంటే పెద్ద మానసిక సంఘర్షణ. చాలామంది అడుగుతూ ఉంటారు మనకు దగ్గరగా ఉండేవాళ్ళు, ఏందన్నా ఇలా చెప్పావు, వాడిని అట్లా చేయాలా, వీడిని ఇట్లా చేయాలా, వాడి గురించి అట్లా మాట్లాడాలని చెప్పేసి. ఎవరి గురించి ఎట్లా మాట్లాడటానికి ఇక్కడ మేము వ్యక్తిగత ఇదంటారు కదా స్వార్థపూరితమైన సంకుచితమైన ఆలోచనలతో మేము లేం. ధర్మం అనే ఒకే ఒక్క
విశాలమైన ప్రయోజనం కోసం ఉన్నాం కాబట్టి మేము మాట్లాడే ప్రతి మాట కూడా అది ధర్మానికి ప్రయోజనం చేకూర్చేలా ఉంటేనే బయటికి మాట్లాడతాం. లేదంటే గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్న దాన్ని అలాగే భరిస్తూ ఉంటాం తప్ప మేము ఎక్కడా కూడా బస్ట్ అయ్యే అవకాశం లేదు. చివరాఖరిగా ఒక్క మాట అండి, శివశక్తి అంటే ఏంటి అంటే మీ అందరికీ తెలుసు కదా, 10 సంవత్సరాల క్రితం కరుణాకర్ సుగ్గుణ అనే ఒక వ్యక్తి ఒక చిన్న నిప్పురవ్వలాగా వచ్చారు. చిన్న నిప్పురవ్వ అయితే మనకి మంట వెలుగుతున్నప్పుడు చాలా రవ్వలు పైకి లేస్తాయి. అన్ని రవ్వలు కొంపల్ని తగలెడతాయా? పెట్టవు. కానీ ఎక్కడో ఒక్క రవ్వ ఉంటుంది. ఆ రవ్వ శక్తి తెలియక చాలామంది దాన్ని కూడా మిగతా వాటిలాగా వదిలేస్తారు. ఈరోజు అలాంటి ఒక్క రవ్వ, అగ్గి రవ్వ ఒక దావానలమై, ఇంకా చెప్పాలంటే ఒక అగ్ని పర్వతమై ఈరోజు ఒక ప్రపంచంలో అత్యంత డామినెంట్ మతంగా ఉన్న ఒక మతాన్ని సగం పైగా సర్వనాశనం చేసేసింది. అది శివశక్తి యొక్క గొప్పతనం. అలాంటి శివశక్తికి ఈరోజు దశవర్ష విజయ శంఖారావం జరుగుతుందంటే శివశక్తి అనే సంస్థకు జరుగుతున్నట్టుగా నేను అనుకోవట్లా. అది శివశక్తి, హిందూ జనశక్తికి కలిపి జరుగుతున్నట్లుగానే నేను భావిస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే ఒక అగ్గి రవ్వ దావానలం అవ్వాలంటే దానికి వాయువు తోడవ్వాలంటారు. శివశక్తి వచ్చిన ఒక సంవత్సరానికి హిందూ జనశక్తి వాయువులాగా తోడైంది. పాస్టర్లకి అప్పుడు దాకా ఒక రకమైన భయం ఉండేది, మేము వచ్చిన కాడి నుంచి 2 రకాల భయం అయిపోయింది. అలాంటి మేము ఇద్దరం కలిపి ఈ రోజున ముందుకు వెళ్తూ ఉన్నాం, పోరాటం చేస్తూ ఉన్నాం. ఆ పోరాటంలో నాకు భాగస్వామ్యం కల్పించి, నేను కరుణాకర్ గారు ఎన్నో చేశాం కాబట్టి ఆ చనువుతోటి చెప్తూ ఉన్నా, నాకు భాగస్వామ్యం కల్పించి నన్ను కూడా ఒక మిత్రుడిగా అంగీకరించినందుకు కరుణాకర్ గారికి, అదేవిధంగా కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అండ్ చివరిగా ఇంత పెద్ద సభ ఒక రాజకీయ నాయకుడు లేకపోతే రాజకీయ పార్టీలు మాత్రమే చేయగలరేమో అన్న భ్రమ నాకు ఉండేది. ఆ భ్రమ నాకు ఈరోజు తొలగిపోయింది ఈ సభ కోసం. ఎందుకంటే 100 రోజులు ఒక దీక్షలాగా పెట్టుకుని ఈ సభని దిగ్విజయం చేయాలని కరుణాకర్ సుగుణ గారు, కళ్యాణ్ చట్లపల్లి గారు ఎంతో శ్రమపడ్డారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు. మరీ ముఖ్యంగా కళ్యాణ్ అయితే నేను చూస్తూ ఉన్నాను, దాదాపు ఒక 20 రోజుల నుంచి ఈ 20 రోజులు కూడా కాదు, ఇంకెక్కువే అనుకుంటా, బహుశా 1 నెల రోజుల నుంచి తిరిగిన కాళ్ళు తిరుగుతూనే ఉంది. నిద్రపోయాడో తిన్నాడో టైంకి ఏమి నాకు తెలియదు, కానీ సభలో తన పడ్డ ప్రతి కష్టం ఇక్కడ కనపడుతూ ఉంది. అలాగే కరుణాకర్ సుగుణ గారి గురించి నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, మళ్ళీ ఇక్కడ సభాముఖంగా కూడా చెప్తున్నాను. ఏదన్నా ఒక కార్యం తలపెట్టినప్పుడు దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయాలి, ప్రణాళిక చేయాలి, దానికి తగ్గ దాన్ని ఏమంటారు, ఒక ప్లానింగ్ చెప్తారు కదా. ఆ ప్లానింగ్ విషయంలో మాత్రం ఆయన ఆలోచన ఎప్పుడు కూడా నాకు చాలా బెస్ట్గా అనిపిస్తూ ఉంటుంది. అంటే నిజంగా నేను మాట్లాడటం ఎంతైనా మాట్లాడతాను, సబ్జెక్ట్ గురించి చెప్పమంటే చెప్తూ ఉంటాను, లేదు మన గ్రంథాల గురించి మాట్లాడమంటే ఏదో పరిశోధన చేసి ప్రయత్నం చేస్తాను. కానీ ఇలాంటి ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలంటే నాతోటైతే ఖచ్చితంగా కాదు, ఎందుకంటే నా ఆలోచన అంతా వేరే స్థాయిలో ఉంటుంది. ఇలాంటి సభ చేయాలి అన్నా, ఇంత భారీ స్థాయిలో ఏదన్నా ప్లాన్ చేయాలన్నా అది ఒక్క కరుణాకర్ సుగుణ గారికి సాధ్యం. ఆయనకి కనపడని ఒక సైన్యాధ్యక్షుడిగా ఉన్న మా కళ్యాణ్కి ఇది సాధ్యం. సో చాలా దూరం నుంచి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఎవరెవరైతే దూరాల నుంచి ఇక్కడికి వచ్చారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఎటువంటి నిర్లక్ష్యం వహించకుండా మీ అందరూ మీ ఇళ్ళకి తిరిగి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి.
శ్రీరామ్.